ఒక వ్యక్తి మీద మనం కోపడిన తర్వాత వాళ్ళ ముఖం చూడాలనిపిస్తుందా? మళ్ళీ వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి మనకు కోపం వచ్చింది, చాలా కోపపడ్డాం, వాళ్ళకి మనం దూరం అయ్యాం, తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం చూడాలనిపిస్తుందా? అనిపించదు కదా. మోషే ఎవరి మీదైతే కోపడ్డాడో, ఎవరిని చూసి అయితే ఉక్రోషం తెచ్చుకున్నాడో, మళ్ళీ అదే ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తి జీవితంలో ఒక లక్షణం, మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, 77వ కీర్తన 9వ వచనం చదవండి. దేవుడు కటాక్షింపక మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. చూడండి, ఇది ఎంత గొప్ప లక్షణమో తెలుసా? దేవుడు కటాక్షింపక మానిన, ఆయన కోపించిన తరువాత ఏం చూపిస్తాడట? వాత్సల్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అని ఉంది. కోపించినటువంటి మోషేని తర్వాత వాళ్ళ పక్షాన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవిక ప్రేమ అనేది మనలో ఉండాలి. చాలా మందిలో ఒకటి ఉంటుంది, రెండోది ఉండదు. ఏమండి, ఈ దినాల్లో లోపాన్ని ఎత్తి చూపించడం చాలా ఈజీ, అవునా? లోపాన్ని ఎత్తి చూపించడం, ఒకరిలో ఉన్నట్టు వాటిని వేలెత్తి చూపించడం చాలా ఈజీ, కానీ వాళ్ళని సరిదిద్దడం చాలా కష్టం. సమస్యలను ఎత్తి మాట్లాడడం చాలా ఈజీ, పరిష్కారాలు చూపించడం చాలా కష్టం. కానీ దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి లక్షణమే మనము కలిగి ఉండాలి. అదేంటంటే, ఆయన కోపించుతూనే ఏం చూస్తాడు? వాత్సల్యత చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోపించుచూనే నీ కృపను చూపుచు, కోపించుచూనే నీ కృపను చూపుచు, మము పోషించిన మా తండ్రివి యేసయ్యా, 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 నీవే యేసయ్యా, 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 నీవే యేసయ్యా. ప్రేమ చేత తాలిమి చేత, ప్రేమ చేత తాలిమి చేత, మము నడిపించిన కాపరివి, మము నడిపించిన కాపరివి. కోపించుచుని కృపను చూపుచు, కోపించుచుని కృపను చూపుచు, మము పోషించిన మా తండ్రివి యేసయ్యా, 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 నీవే యేసయ్యా, 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 నీవే యేసయ్యా. ఈ పాటలో చరణాలు ఏముంటాయంటే, కోపించునే కృపను చూపేవాడు, సరిచేయుచునే మనల్ని నడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నిత్యము కోపించడానికి కూడా లేఖనంలో ఉంది. అందుకే మనము కూడా ఈ లక్షణాలు కలిగి ఉండకూడదు. ఏంటో లక్షణం? శాశ్వతంగా కోపం పెట్టుకోవడం, శాశ్వతంగా ద్వేషించేయడం, శాశ్వతంగా దూరం అయిపోవడం, అది కాదు. అసలు పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ద ఫేమస్ వర్స్ ఏంటి తెలుసా? ఒకే ఒక్క వచనం, జాన్ 3:16, యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అని మనకేం రోగం? దేవుడు అటు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం అంత ప్రేమించగలుగుతామా చెప్పండి? మన క్యారెక్టర్ ఏంటో దానికి సంబంధించిన వచనం ఉంది, దేవుని క్యారెక్టర్ ఏంటో దాని గురించి వచనం కూడా ఉంది. దేవుని వచనం ఏం చదవామంటే మనం, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఏదైనా తోటలో ప్రభు ఏమన్నారంటే, ఆదామా నువ్వు ఎక్కడా అన్నారు, అవునా? ఏమండి, ఎప్పుడన్నారు ఆ మాట తెలుసా? ఆల్రెడీ అదే అయిపోయిన తర్వాత, తినడం అయిపోయిన తర్వాత దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు ఆదామ ఏం చేశాడంటే, చూడండి మరే ఇదిగో నువ్వు స్త్రీని ఇచ్చావు కదా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, మొత్తానికి అయితే తప్పు చేశారు కదా అందరూ. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు చేసిన పనికి రిజల్ట్ అది. ఏంటి రిజల్టు?
నువ్వు చక్కగా నాటని తోటల ఫలాలని ప్రయాసపడకుండా పొందే ఆశీర్వాదాలు ఇంకా నీకు ఉండవు. ఈజీగా వచ్చేది ఏమి ఉండదు నీ దగ్గరికి. ఇక నువ్వు చెమటోడ్చి తప్ప నీ చేతికి ఒకటి కూడా రాదు. అది దేవుడు శాపముగా చెప్పాడు. చూడండి, ఏదైనా తోట ఆదాం వేసుకున్నాడా? మొత్తం అంతా అతనే ఇక్కడ మనకి చెట్టు పడాలి, ఇక్కడ ఇది మనకి ఇది అలాగేం చెప్పుకోలేదు. అసలు ఏమీ లేదు, అంతా దేవుడు ప్రిపేర్ చేసి అతనికి ఇచ్చాడు. మా జోయల్కి డౌట్ వచ్చింది మొన్న వాక్యం చెప్తుంటే ఇంట్లో, డాడీ అసలు ఎలా చేశాడు డాడీ, మనిషిని ఎప్పుడు చేశాడు డాడీ దేవుడు, ఇవన్నీ ఎప్పుడు చేశాడు డాడీ, మొక్కలన్నీ ఎలా వచ్చినాయి డాడీ అంటున్నాడు. మొక్కలు ఎలాగ వచ్చేసినాయి, మనం ఎట్లా వచ్చి డౌట్ చూడండి. అప్పుడు నేను సృష్టి క్రమము ఏదైతే ఉందో ఆది కాండంలో అవన్నీ కూడా వరుసగా చెప్పుకుంటూ వచ్చామట. ఓహో, ముందు ఇవన్నీ రెడీ చేసిన తర్వాత దేవుడు మనిషిని చేశాడా అంటే అవునానా, అన్నీ సిద్ధపరిచేసిన తర్వాతే అప్పుడు వాటిని అనుభవించడానికి మనిషిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నిన్ను తీసుకెళ్ళి ఒక స్థలంలో పెట్టక మునుపే అక్కడ నీకు అవసరమైనవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సిద్ధపరిచి అలా పెడుతున్నాడు. అది ఆశీర్వాదం నిజంగా. కానీ అట్టి ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకున్నారు చెప్పండి? ఆదాం పోగొట్టుకున్నాడు. ఆయన అప్పుడు దేవుడు చాలా కోప్పడి, అసలు నువ్వు ఇలా కాదు, నువ్వు మట్టిలో కలిసిపోతావు, నువ్వు అసలు ప్రయాసపడితే తప్ప నీ కడుపు నిండదని చెప్పి దేవుడు శపించాడు. ఇంత కోపంలో ఉన్నాడు కదా దేవుడు. మరి ఇంత కోపంతో ఉన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, ఇన్ని మాటలు చెప్పిన 21వ వచనంలో ఏముంది? దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపగించుకున్నారు, కానీ మళ్ళీ ఏం చేశాడండి ఆయన? కొత్త బట్టలు కుట్టించి అప్పగించాడు. చిన్నప్పుడు మేము ఏమన్నా క్లాస్ ఫస్ట్ రాకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, తర్వాత వీళ్ళు ఏదన్నా అడిగామనుకోండి, బయట అనేవారు. చెప్పిన పని చేయలేదు, కోపగించుకునే పని చేసిన తర్వాత నాకు సైకిల్ కొనండి అంటే నీ ముఖం కొంటాను పోతలుగా. ఎందుకు కొనాలి? నువ్వు చెప్పిన మాట చేయలేదు కాబట్టి. ఆ కోపానికి ఫలితం ఏంటంటే నువ్వు పొందాల్సింది నువ్వు కోల్పోయావు. కానీ దేవుని కృప ఏంటంటే వీళ్ళు దేవుని మాటకు వ్యతిరేకంగానే నడుచుకున్నారు, దేవుని గాయపరిచారు. అయితే దేవుడు కోపగించుతూనే అదే కోపం వాళ్ళ మైండ్లోకి రాకూడదు, అంటే నేను ఎప్పుడు కోపగించుకునేవాడిని అని వాళ్ళ మైండ్లో పెట్టుకోకూడదు అని కోపించుతూనే వెంటనే ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు ఒక చర్మపు చొక్కాయలను తొడిగించి వాళ్ళకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శాశ్వత కాలము నిత్యము కోపించే దేవుడేమీ కాదు. కొన్నిసార్లు దేవుడు కోపడిన సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మనకి దేవుడు చాలా మౌనం అయిపోతాడు అన్నమాట. అదే ఒక పెద్ద శాపం ఏంటంటే మనకి నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఇంచు కూడా ఏమీ గ్రహించకపోవడం, రిజల్ట్స్ కనబడకపోవడం, జీవితంలో మనం అనుకున్న మార్పు రాకపోవడం, మనం వేటి కోసం ప్రయాసపడుతున్నామో అవి కనుచూపు మేరలో మనకి కానరాకపోవడం, ఇవన్నీ ఎలా కనిపిస్తాయి అంటే మనకి విరక్తిని పుట్టిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇంత ప్రార్థన చేస్తున్నాము, దేవుడిని విశ్వసిస్తున్నాం, కానీ దేవుడు ఏ విషయంలో కూడా నాకు జవాబు ఇవ్వట్లేదే అని అనుకుంటుంటాం. దేవుని కోపం ఉంటుంది భక్తుల మీద, కానీ అది నిత్యము అయితే మాత్రం ఉండదు. ఇప్పుడు చిన్నబిడ్డ తప్పు చేసినప్పుడు కొడతాము, కానీ ఇంక నిత్యం ఆడి మీద అదే మనసు ఉంటుందా చెప్పండి? ఉండదు. ఆ క్షణమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ ఇంకో సందర్భంలో కలిసి చక్కగా అన్నం తినిపించడం, చక్కగా బట్టలు వేయడం అన్నీ చేస్తూ ఉంటాం. దేవుడు కలిగినటువంటి మంచి మనస్సు మనం కూడా కలిగి ఉండాలన్నమాట. అప్పుడే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఏర్పడదు అన్నమాట. మన నిత్యం ఒకటే కోణం, ఎన్ని చెప్పు ఇదే దృష్టిలో చూస్తూ ఉంటావు. అయితే నువ్వు ప్రభు హృదయం కలిగిన వ్యక్తి అయితే కాదు. కాలానుగుణముగా మనుషులను చూస్తున్నప్పుడు కొంచెం మనం వివేచన కలిగి ఉండాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి సరైనడు కాదు, కానీ ఈరోజు కొంచెం మార్చుకున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ వ్యక్తిని చేర్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఎప్పుడు ఒకటే కోణంలో చూస్తాం. వివేచన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఆత్మ వివేచన అనేది చాలా ఇంపార్టెంట్. మనుషుడు ఏ రూపాన్ని చూస్తాడు? దేవుడు ఏం చూస్తాడు? నువ్వు దేవుని బిడ్డవైతే ఎక్కడ చూడగలగాలి? దేవుని వలె అంతరంగాన్ని మనము చూడగలగాలి. ఒక వ్యక్తిని అంచనా వేయగలగాలి. నువ్వు ఎప్పుడు ఒకటే దృష్టితో ఉండకూడదు. ఇదే ఇంకింతే అంటే నీకు ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. ఈరోజు చాలా మందికి సమాజంలో ఏముంటుందంటే, ఫలానా వ్యక్తి మనోడు కాదు, ఫలానా వ్యక్తి నాకు సంబంధించినోడు కాదు, ఫలానా వ్యక్తి మనకు వ్యతిరేకస్తుడు. ఎలాగ వ్యతిరేకస్తుడు? ఏ విధంగా అంటే ఎప్పుడో ఒకటి ఏదో చేశాడు, అవునా? ఇప్పుడు కాదు, ఎప్పటికీ అంతే.
అదే మూర్ఖత్వం అంటే. నేను బైబిల్లో ఒక వ్యక్తిని చెప్తా, ఈ వ్యక్తి గురించి ప్రభు ఏం చెప్పారు తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు, లేక నా చిత్తానుసారమైనటువంటి మనస్సు గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఆ వ్యక్తి? దావీదు. ఇప్పుడు దావీదు క్యారెక్టర్ చూడండి. దేవుడి యొక్క మనస్సు దావీదులో ఎలా కనబడుతుందంటే, 2వ సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయములో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది, మీరు గమనించాలి బాగా. 2 కుటుంబాలు కనబడుతున్నాయి. ఎన్ని కుటుంబాలండి? ఎవరి కుటుంబాలు అవి? సౌలు కుటుంబం ఒకవైపు, రెండో చెప్పండి దావీదు కుటుంబం. ఈ ఇద్దరికి ఏం జరుగుతుంది? మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ సౌలు ఉన్నాడు అనుకుందాం. కుడివైపు ఎవరున్నారు? ఇక్కడ సౌలు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ఈ కుటుంబానికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అందులో ఒకటి పేరు రాసి ఉంది అక్కడ. ఏం పేరండి అది? అబ్నేరు. చెప్పండి ఏంటి? ఈ అబ్నేరు ఎవరి కుటుంబాల పక్షాన ఉన్నాడు? సౌలు కుటుంబాల పక్షాన ఉన్నాడు. యువతలో ఎవరున్నారు అంటే ఇప్పుడు దావీదికి అబ్నేరు ఏమవుతాడు? శత్రువు. చెప్పండి ఎవరు? శత్రువు. ఎందుకంటే ఇతడు సౌలు కుటుంబీకుల మధ్య ఉన్నాడు అన్నమాట. ఎవరికి సహాయం చేస్తున్నాడు? సౌలు కుటుంబీకులకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి. ఎవరితను? సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీద, అషేరీయుల మీద, యజ్రాయేలు మీద, ఎఫ్రాయిమీల మీద, బెన్యామీల మీద, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఇది చూడండి. ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి సౌలు మరణించాడు. సౌలు మరణించిన తరువాత ఇశ్రాయేలీల్ని పరిపాలన చేయడానికి అబ్నేరు అనే సౌలు సైన్యాధిపతి ఎవరిని రాజుగా చేశాడు చెప్పండి? ఇష్బోషెత్. చెప్పండి ఏం పేరు? ఈ ఇష్బోషెత్ ఎవరో తెలుసా? సౌలు యొక్క కొడుకు. వాస్తవానికి ఇశ్రాయేలీల మీద రాజుగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? దావీదుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు సౌలు మరణించిన తరువాత ఆ స్థానంలో నిలబడాల్సిన వ్యక్తి ఎవరు? దావీదు. కానీ అబ్నేరు ఏం చేస్తున్నాడు చెప్పండి? నాయన, మీ నాన్న చనిపోయాడు కాబట్టి నువ్వు ఇజ్రాయిల్ని ఏం చేయాలి? పరిపాలన చేయాలని చెప్పి సౌలు కొడుకైనటువంటి ఇష్బోషెతుని తీసుకొచ్చి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు మరి దావీదు ఏం చేస్తున్నాడంటే యోధా ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే యోధా వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చేసి, వీళ్ళందరూ ఇజ్రాయిలీలే, అందులో ఒక గోత్రం యోధా గోత్రం అందరూ వచ్చేసి, అయ్యా నువ్వే మమ్మల్ని పరిపాలన చేయాలంటే దావీదు దేవుని చిత్తానుసారముగా హెబ్రోన్లో నుండి యోధాన్ని పరిపాలన చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా, ఇజ్రాయిలీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎవరు పరిపాలన చేస్తారు, సౌలు చచ్చిపోయాడు కదా అని చెప్పి. కానీ వాళ్ళందరూ మనసులో ఎవరున్నారో తెలుసా? దావీదు ఉన్నాడట. ఎవరున్నారు? కానీ ఎవరు మాట్లాడలేరట. అబ్నేరు వచ్చి సౌలు కొడుకైన ఇష్బోషెతుని చేశాడు. ఏం చేశాడు? రాజుని చేశాడు. ఇక్కడ ఒక బాగానే ఉంది. తర్వాత ఆ రాజుగా చేయబడినటువంటి ఇష్బోషెతుకిని అబ్నేర్కి కొంచెం గొడవ అయిందన్నమాట. గొడవ అయ్యేసరికి అబ్నేరు కోపం వచ్చింది. కోపం వచ్చేసి, ఇదిగో నన్ను ఇంత అవమానపరుస్తావా? నీ కోసం ఇంత చేశాను, మీ నాన్న చచ్చిపోతే నిన్ను రాజుగా చేశాను, నాకు ఇంత తీసి పడేసినట్టు మాట్లాడతావా? నీ పని చెప్తాను చూడు అని చెప్పి నేను ఇప్పుడే దావీదు దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఎవరు? అబ్నేరు. చెప్పండి ఎవరు? ఎవరు అబ్నేరు? సౌలు కుటుంబానికి సంబంధించిన వాడు, సౌలుకు సైన్యాధిపతి, ఇతర సౌలు కుటుంబీకుడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నాడు? దావీదు కుటుంబం దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఎందుకు వెళ్తానంటున్నాడు? నువ్వు కాదు మమ్మల్ని ఏలాల్సింది, దావీదే ఏలాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ పెద్దలందరినీ పిలిచాడు అన్నమాట. దావీదు దగ్గరికి వచ్చి, దావీదు నువ్వే మమ్మల్ని పరిపాలించాలయ్యా, ఈ ఇష్బోషెత్ గాడు కాదు, నువ్వే మమ్మల్ని పరిపాలించాలి అని చెప్తున్నాడు వచ్చి. ఎందుకంటే ఇది దేవుని చిత్తము కదా అని. మరి బుద్ధి ముందేమైంది చెప్పు నీకు? సౌలు చచ్చిపోయినప్పుడు ఎందుకు చేయలేదు ఈ పని? సౌలు చచ్చిపోయినప్పుడు నువ్వు వెంటనే మరి దావీదు దగ్గరకు వచ్చి చెప్పాల్సిందిగా ఈ మాట, అయ్యా సౌలు చనిపోయాడండి,
మరి మీరే వచ్చి పరిపాలన చేయాలని దావీదుతో చెప్పాలి కదా, అప్పుడు చెప్పలే ఇతడు సమయానుకాలంగా అంటే ఎక్కడ బాగుంటే అక్కడికి జంప్ అయిపోతాడు అన్నమాట. సౌలు కొడుకుని ఎందుకు చేశాడంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి, కానీ అతడు కాస్త రివర్స్ అవుతున్నాడు. వెంటనే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, దావీదు దగ్గరికి వచ్చాడు. ఇతడు శత్రువే, కానీ శత్రువైనా కూడా అతడు వచ్చి అయ్యా మమ్మల్ని పరిపాలించని చెప్పినప్పుడు శాశ్వతమైన కోపం అబ్నేరు మీద ఏమీ దావీదు పెట్టుకోలేదండి. మీకు అర్థమవుతుందో ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్? దేవుడు నిత్యము కోపించేవాడు కాదు. కోపించుచునే తర్వాత ఏం చూపిస్తాడు? వాత్సల్యం చూపిస్తాడు. దావీదుకి అబ్నేరు అంటే కోపం ఉంది. ఎందుకంటే సౌలు కుటుంబీకుడు, అప్పటికే దావీదు పక్షాన ఉన్న వారిని చంపాడు. అంతేకాదు సౌలు కొడుకుని రాజు చేశాడు, ఇంకా సౌలు కొడుకుని రెచ్చగొడుతున్నాడు. సౌలు చచ్చిపోయినప్పుడు కక్ష పోయింది దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి. ఇక కక్షలు పోయినాయి కదా, కలిసి ఉందామని చెప్పట్ల వీడు ఇంకా కక్షను రెచ్చగొడుతున్నాడు అనమాట. చాలామంది చూడండి, పెద్దలకి ఏవో కక్షలు ఉంటాయి, మన కుటుంబాల్లో కొన్ని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధిహీనంగా కింద ఉన్న బిడ్డలకు నూరుతారు అనమాట. రేయ్ మా ఇంటికి అసలు వెళ్ళకూడదు, రేయ్ బాబాయ్ గడప కూడా దొక్కకూడదు అని చెప్పి. ఎందుకు అంటే నీకు అనవసరం, అవి అడగద్దు, వాళ్ళకి మనకేమి లేవు. ఓ మంచి ఎక్సలెంట్ మాట అన్నీ. నీకెందుకు? అది పైన ఆళ్ళకి పడింది కదా గొడవ అంతా, పిల్లలకి ఎందుకు అదంతా? మనం పిల్లల్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో, ఎలా తయారు చేస్తున్నామో ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు మంచి వ్యక్తి అయితే బిడ్డలను కూడా మంచిగా పెంచుతావు. నువ్వు చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి అయితే బిడ్డలను కూడా అట్లాగే తయారు చేస్తావు. అది ఎప్పటికైనా డేంజరే. ఈ అబ్నేర్ అనేవాడు పెద్ద మనిషి ఇజ్రాయేల్లో. ఏం చేయాలి? సౌలు చనిపోయిన తర్వాత దావీదు చేతికే రాజ్యం అప్పగించాలని దేవుని చిత్తమై ఉందని ఇతను తెలుసు. అంతేకాదు పెద్దలు కూడా అడిగారంట, అయ్యా మరి సౌలు లేడు కదా, దావీదే కదా అంటే వాళ్ళు నోరు ముగించారు అప్పుడు. కానీ ఇప్పుడు వీడికి పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు పెద్దలందరిని పిలిపించి మీరందరూ మునుపు కోరితిరి కదా, ఏమని? దావీదే మన రాజ్యాన్ని పరిపాలించాలని మునుపు కోరితిరి కదా, ఇప్పుడు కోరిక నెరవేర్చుకుందాం లేకండి అంటున్నాడు. ఇటువంటి అబ్నేరు దావీదు దగ్గరికి రాగానే దావీదు ఏం చేయించాడు తెలుసా? విందు చేయించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి సమాధానం కొరకు మన యొద్దకు వచ్చినప్పుడు, అది దైవ చిత్తానుసారమైనప్పుడు నువ్వు చేర్చుకోవడానికి ఏంటి ప్రాబ్లము? నిత్యమో కోపించే వ్యక్తివైతే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివైతే కాదు కదా. అసలు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందే నువ్వు ప్రశాంతంగా సమాధాన పడితేనే అందరితో కూడా నువ్వు సమాధానంగా దేవుని రాజ్యానికి వెళ్ళగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్బే మనకి ఇంకా ఒక్క నిమిషం టైం ఇవి ప్రభా, ఇంకా కొన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి, వాడంతా చూడాలి వీళ్ళంతా చూడాలనుకుంటే అయితే నువ్వు ఇక్కడే ఉండరా, ఇలా అంతులు చూసుకుంటూ ఉండు, అంతేకాని నిత్యరాజ్యానికి రాకేక అంటాడు ఆయన. మనం అట్లా ఉండొద్దు. దావీదు మనసు ఏంటంటే దేవునికి కలిగినటువంటి మనసు. ప్రభు అందుకే మెచ్చుకున్నారు దావీదుని. ఇంతటి అబ్నేరు, ఎంతో కీడు చేసినటువంటి అబ్నేరు ఈరోజు కలవడానికి వచ్చాడు దావీదు దగ్గరికి. ఏం చేశాడండి దావీదు? చేర్చుకుని మంచిది, నువ్వు మంచి పని కోసం వచ్చావు నా దగ్గరికి, అలాగే అని విందు చేయించాడు, ప్రేమతో చూసుకున్నాడు. తిరిగి క్షేమంగా అక్కడి నుంచి ఎలాగా సమాధానముగా వెళ్ళిపోయినని ఉంటుంది కింద వచ్చినందు. శత్రువుని కూడా ఎంతో సమాధానంగా పంపించేశాడు. ఇది దేవునికి ఉన్నటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన మధ్యన దైవ సేవకులు మరణించారు. ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి నాకు కూడా మనసు చాలా కలవరం అయింది. ఎందుకు తెలియదు, మరి చాలా డిస్టర్బ్ అనిపించింది. తండ్రి అన్నీ నీకు తెలుసు కదా, యెహోవా కన్నులు భూమి అంతటా చూచుచున్నవి, అవి నీతిమంతుల మీదను మంచివారినేమి చెడ్డవారినేమి అవి చూస్తున్నాయని వాక్యంలో ఉంది. సో నథింగ్ ఈజ్ సర్ప్రైజ్ టు యూ. నీకేది కూడా ఆశ్చర్యమైన సంఘటన కాదు, నీకు అన్నీ తెలిసే జరుగుతున్నాయి కదా. తండ్రి కొన్ని కార్యాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు అంటే, ఎందుకు జరిగించావు ప్రభువా అని అడిగే హక్కు ఎవరికి లేదు. బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్. వాట్ వాజ్ హ్యాపెండ్ అండ్ వాట్ విల్ బీ హ్యాపెండ్ అనేది దేవునికి తెలుసు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది కూడా దేవునికి తెలుసు. కొన్ని మరణాలే దేవుడు మహిమ కొరకు మార్చుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక భక్తుని మరణము దేవుని దృష్టికి ఎలాంటిదండి? విలువ. చెప్పండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది అని ఉంది. ఆయనకి దట్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి. బట్ మనిషిగా మనం ఆలోచించినప్పుడు మనకి కొంచెం శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు బాధలు ఉంటాయి మనకి. ఎందుకంటే ఒక వ్యక్తి లేడు అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట, ఆ మాట ఊహించడానికి కూడా. కానీ నాకు అనిపించింది ఆ మిస్టరీ చిన్న ఇన్సిడెంట్ తర్వాత ఎంతమంది రోడ్ల మీదకి రావడం అసలు ఏనాడు కూడా నేను ఊహించలే. ఆయనకు కూడా సహజమైన మరణం అయితే అంతమంది వస్తారో తెలియదు, కానీ
ఇటువంటి విషయం జరిగిన తర్వాత పరుగులు పెట్టుకుంటూ ప్రేమించి వాళ్ళు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఎంత ఆశ్చర్యం, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడో ఒక దైవజనుడు హైదరాబాద్లో మరణించినప్పుడు రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. వేల మంది, ప్రతి రోడ్లు కూడా వేల మంది వచ్చేసారు ఒక్క దైవజనుడు చనిపోతే. ఆ దైవజనుడిని సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్ మొత్తం కిక్కిరిసిపోయింది. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కూడా, ఏంటయ్యా ఈ జనము ఏంది అంటే, అయ్యా పలానా భక్సింగ్ అనే ఒక ఆయన చనిపోయింటే, ఎవరు అతను అంటే, అతను ఒక పాస్టర్ అండి అంటే, మరి ఏంటి జనం ఏంటంటే, అందరూ కూడా ఆయన కోసం వచ్చారంటే, ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపడ్డాడట. సంగమా, ఒక విషయం ఆలోచించండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. అయితే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంత దైవజనుని మరణం తర్వాత ఆ కుటుంబ సభ్యులు నిన్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడినటువంటి మాట ఎక్సలెంట్ వర్డ్ ఏంటంటే, ఆమె ఏమన్నారంటే, వి ఫర్గేవ్, మేము వాళ్ళని క్షమించేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఆశ్చర్యపడ్డాను. జస్ట్ 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ ఆవిడ ఖచ్చితంగా ఇది అడ్రస్ చేసి చెప్పారు పబ్లిక్కి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏముందంటే, నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును. బైబిలే అన్నిటికి కూడా అలా ట్రిమ్ చేస్తుంటుంది అన్నమాట మన క్యారెక్టర్ని. ఆయన పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను ప్రభువు చెప్పారు, మన పని కాదు. బట్ ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే కనుక ఇంత దారుణంగా కొందరు ఎవరో ఏదో చేశారు అనేటువంటి అభియోగం ఉన్నప్పుడు ఆ తల్లి నిజంగా ఆమె అన్నారు ఏమనంటే, మేము పూర్తిగా వారిని ఏం చేశాము, క్షమించారట. దేవునికి స్తోత్రం కలుగునుక. ఒక మాట ప్రభువు పేరట మనం నిలబడి మాట్లాడే ఒక మాట ఎక్కడ లిఖించబడతా తెలుసా? ఆయన ఎదుటిన్నటువంటి కవిలలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పేరుండాలి, నీ చరిత్ర ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. నువ్వు పలికి ప్రతి మాట రికార్డ్ అయిపోయింది. కోపంతో మాట్లాడావా, అక్కడ రికార్డ్ అయింది. ద్వేషంతో మాట్లాడుతున్నావా, అక్కడ రికార్డ్ అయిపోతుంది. హృదయం లేదో పెట్టుకుని మాట్లాడుతున్నావా, అన్నీ రాసేస్తారు అక్కడ. జాగ్రత్త. అందుకే మనం ఆచితూచే మాట్లాడాలి. అంతరంగములో కూడా నీ ఏలు అధికారులను రాజులను అంతరంగములో కూడా దూషింపకము అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బికాజ్ ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుగా వెళ్ళిపోతావు పైకి, శరీర సంబంధంగా వెళ్ళమండి. మనం ఈ దేహంతో వెళ్ళం కదా, ఆత్మరూపంలో వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు అంతరంగంలో ఎటువంటి యోచనలు కలిగి ఉన్నావో, అంతరంగంలో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నావో, ఇదే దేవుడు తీర్పులోకి తీసుకుంటారట. అది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. నువ్వు లోపల నుంచి ఎలా పలుకుతున్నావో, బయటికి ఏం పలుకుతున్నావో, రెండూ కూడా లిఖించబడుతున్నాయి ఎక్కడ, దేవుని గ్రంథంలో. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి కదా. ఆమె మాట్లాడినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ దావీదు యొక్క క్యారెక్టర్ చూసినప్పుడు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్నెర్ లాంటి రావడమే తలదీయాలి. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? హీ రిసీవ్డ్ హిమ్. సరే ఏంటి ఇలా వచ్చావు? మనోళ్ళైతే ఆగక్కడ గుమ్మం దగ్గర ఆగు, లోపలికి వస్తారు, రావద్దు లోపలికి. అరే ఎక్కడ నేర్చుకున్నారు ఏనేనంటే, ఆ సినిమాలో చూశాను. అదే దరిద్రం ఏంటంటే ఆ బ్రతికే నీకు వస్తుంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జీవితం రావట్లే. ద్వేషించడం చాలా ఈజీ, మనుషుల్ని పోగొట్టేసుకోవడం ఈజీ. నోటికొచ్చిన మాటలు మాట్లాడేస్తే మనుషులందరూ దూరం అవుతారు, చాలా ఈజీ. కానీ దగ్గర చేసుకోవడం అంత ఈజీ చెప్పండి? కాదు. కొంతమంది ద్వేషించడం చాలా ఈజీ. కొంతమంది ముందు వెనక ఆలోచించుకుని టక్కన ఒక మాట అంటారు, అందుకే నువ్వు తిప్పలు పడతావు. నోటి మాటలే కదా. నాలుకయే పాప ప్రపంచం, అది అగ్ని. యాకోబు పత్రికలో ఎంత బాగుందండి. మనము ఈ చదివి వదిలేస్తున్నాం, కానీ ఈవెన్ ఒక్క యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఒక పెద్ద యూనివర్సిటీలో విద్యార్థులకి ఒక మోటివేషనల్ స్టోరీ. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్కడ ప్రొఫెసర్స్ తీసి మాట్లాడుతుంటే అసలు ఇంత జ్ఞానం ఎక్కడదే అంటున్నారు. ఎక్కడో జ్ఞానం కాదు నాయన, అది ఎక్కడ రాస్తుంది చెప్పండి? బైబిల్లో రాస్తుంది. ఇట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్ రాస్తుంది. ఈరోజు ప్రపంచానికి కొన్ని విషయాలు అవసరం. కాబట్టి ఒక మాట కొంతమందిని దూరం చేయొచ్చు, కొంతమందిని దగ్గర చేసుకోవచ్చు. కొంతమంది ఎవ్రీ టైం ఎప్పుడు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో పోతాం. వాళ్ళని 2 వ్యక్తులను చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు ప్రేమతో వెళ్ళు, ఎందుకు వస్తున్నాడు అంటావు, ఏదో ఉండుంటుంది, లేకపోతే ఎందుకు వస్తాడు,
ఇప్పుడు కనబడుతున్నాడు నీకు ఈ పక్క వాళ్ళతో, అలా కనబడుతున్నాడు కదా, అవునమ్మా ఇలా ఎందుకు కనబడుతున్నాడు తెలుసా నీకు విషయం, ఇలా అనుకుంటున్నాడు. అంటే నువ్వు హృదయాలని చదివేయగలుగుతావు అన్నమాట. అయ్యబాబోయ్, దేవుడు హృదయాంతరంగాన్ని చూడగలడని అనుకున్నాం కదా, నిజంగా ఆ రూపం నీలో ఉందా అంటే కాదు, నీళ్ళు ఇంకోటి ఉన్నాడు. ఈడొక పనికి మాలిన బ్యాచ్ మాట. ఈడొక్క మాట పలికించాడంటే బంధాలు అయితే కట్టబడవు. ఈడొక్క మాట చాలు, కుటుంబం ఏమవుద్ది, కూలిపోద్ది. కొంతమంది ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తుల మాటలు చూస్తుంటే ఒక్క మాటే, ఒక ఫోన్లో అయినా డైరెక్ట్గానైనా కొన్ని మాటలు అకస్మాత్తుగా ఒక ఉక్రోషాన్ని పుట్టించేస్తే మాట, కోపాలు కోపాలు కోపాలు, ఏంటి ఏం జరిగింది అసలు, ఎందుకు అలా మాట అనాలని చెప్పి ప్రశాంతంగా ఉన్న సమయంలో పెద్ద హైడ్రోజన్ బాంబు పడినట్టు ఉంటుంది. దరిద్రం అది. దేవుడు అంటాడు ఇలాంటి దుష్టులకి దూరంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దుష్టుడికి దూరంగా ఉండి చాలా బెటర్ అన్నమాట. దుష్టులకు దూరంగా ఉండకపోతే ఏమవుతుందంటే నువ్వు ఆ దుష్టత్వంలోనే ఉంటావు. నీ హృదయం ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైన వాటి జోలికి మనము వెళ్ళకూడదు. దావీదు, అబ్నేరు వస్తున్నాడు, శత్రువే, కానీ సమాధాన పడ్డానికి వచ్చాడు. వెంటనే దావీదు ఏం చేశాడు చెప్పండి, విందు చేయించాడు. వెరీ గుడ్, అట్లాగే చేద్దాం. కానీ ఈ మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇవేమీ తెలియనటువంటి యోవాబు అని కూడా ఒకడు వచ్చాడు అక్కడికి. వీడు ఎందుకు వచ్చాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఈ కొంతమంది మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే, దావీదు వంటి మనస్తత్వమేమో సమాధాన పడడానికి తీసుకునే మనస్తత్వము. ఈ వచ్చాడు యోవాబు, అబ్నేరు రావడం, దావీదు విందు చేయించడం, సమాధాన పడడం, ఇదన్ని విషయాలు కూడా దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి యోవాబుకి తెలిసినమాట. యోవాబు వచ్చేటప్పుడు యోవాబు వచ్చాడు. వాడు ఏమంటున్నాడు తెలుసా, అసలు అబ్నేరు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా అంటున్నాడు. వీడికి అన్నీ తెలిసినట్టు. ఎందుకు వచ్చాడు చెప్పు అంటే, నీ రాకపోకల గురించి, నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో ఇవన్నీ నిఘా పెట్టడానికి నీ దగ్గరికి వచ్చాడు. అంటే ఈ విషయాలన్నీ పాపం దావీదుకి తెలియదని ఇటు ఫీలింగ్. నీ దగ్గరికి వచ్చినాడు, ఎందుకు వచ్చాడు నీకు అర్థం కావట్లే, వాడు ఇలాగ ఎందుకు వచ్చాడు నీకు అది తెలుసు, నాకు అన్నీ తెలుసు. నీకు తెలుసా ఏంటి, నీకు సున్నా తెలుసు. అందరూ పక్కన ఒకటి ఇట్టేసరికి 10 అనుకుంటున్నావు, నేనేమో ఒకటి తీసేస్తున్నా నీ దగ్గర నుంచి, ఏమవుతుంది? అది విషయం అన్నమాట. సమాధానంగా ఉన్నప్పుడు వచ్చి అగ్గిపుల్లకి ఎత్తాడు చూసా, వీడెప్పటికీ క్షేమము కాదు. అంటే యోవాబు దృష్టిలో అబ్నేరు మీద ఎప్పటికీ ఏముంది, కోపమే ఉంది. కానీ దావీదు కూడా ఉంది అబ్నేరు మీద కోపం. కానీ సమాధాన పడ్డానికి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే, సమాధాన పడిపోయి విందు చేయించాడు. దేవుని స్తోత్రం కలుగును. నిత్యము కోపించే మనస్తత్వం దేవునిది కాదు, అలాగే నిత్యము కోపించే మనస్తత్వం దావీదు కూడా కాదు. కానీ ఎవరిది? యోవాబుది. యోవాబు ఏంటంటే, దావీదు ఎలా పోనిచ్చేవాడిని, అబ్నేరు గురించి నీకు తెలియదా, వాడు నీ దగ్గరికి రావడం ఏంటి, నీ దగ్గర కలిసి భోజనం చేయడం ఏంటి, సమాధానంగా వెళ్ళడం ఏంటి, నువ్వు ఎట్లా పోనిచ్చావు, తీసేయాలి కదా ఆడు తల అంటున్నాడు. ఏం కాదు అంటున్నాడు, నీకేం తెలియదు. సమాధానముగా ఉన్న సమయాల్లో ఎప్పుడైతే ఒక్క మాట మన యొద్దకు వచ్చి అసమాధానపరుస్తుందో జాగ్రత్త. అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండడం చాలా మంచిది. దేవుడిచ్చిన సమాధానము మనం కలిగి ఉండాలి. ఆ సమాధానాన్ని ఇతరులకు పంచాలి. ఈ లోకానికి మనం ఎవరో తెలుసండి, వెలుగై ఉన్నామన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ లోకానికి ఎవరో తెలుసా, మనము ఉప్పై ఉన్నామన్నాడు. లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు. ఉప్పు అని ఎందుకు అన్నాడు తెలుసా అండి? ఉప్పుకు ఒక మంచి లక్షణం ఉంది. అది ఎలా ఉంటుంది తెలుసా? చూడండి ఎంత బాగుంటుందంటే, కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. వాట్ ఎవర్ యు స్పీక్, ఏది మాట్లాడినా కూడా ఆ సంభాషణ ఎలా ఉండాలట, ఉప్పు వేసినట్లు అన్నాడు. ఈ ఉప్పులో ఇంకో ప్లస్ పాయింట్ ఉంటుంది. దేవుని బిడ్డ ఎట్లా ఉండాలంటే, ఉప్పు అంటే ఏమైందంటే, కూర ఉడుకుతుంది అనుకోండి, అందులో మనం ఏమేస్తాము, రుచికి ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు కనబడుతుంది అందులో. కూర అంతా అయిపోయిన తర్వాత, ఈరోజు కూర ఎంత బాగా ఉందంటే కారణం ఏంటంటే ఇదిగో ఈ ఉప్పే అది చూపుతారా, చూపించారంటే అట్టర్ ఫ్లాప్ అని అర్థం. అంతే కదా, కూర దెబ్బ అయిపోయిందని అర్థం.
సాల్ట్ అయితే కలిసిపోద్ది, కానీ ఉప్పు కణాలు ఉంటాయి తెలుసా మీకు? ఏమంటారండి ఏమంటారు? రాక్ సాల్ట్ కదా, అంతేనా? క్రిస్టల్ సాల్ట్ కదా, కళ్ళుప్పు. అది ఇదే కారణం అన్నామంటే అయిపోయావు, ఫ్లాప్ అది. అట్లా కాదు, ఉప్పు కూరలో వేసినప్పుడు అది కూరలో ఏమవుతుంది చెప్పండి? కరిగిపోతుంది. కనబడుతుందా? కనబడదు. కానీ ఏమిస్తుంది కూరకి? రుచినిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎలివేట్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ నోటి మాట మాత్రము ఇతరులకు క్షేమాభివృద్ధి కలగ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలన్నమాట. నువ్వు పైకి కనబడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కలిసిపో. కానీ అక్కడ ఒక క్షేమాభివృద్ధి జరగాలి నీ మాటల చేత. మాటల చేత కట్టడం కంటే మాటల చేత తగలెట్టడం కొంతమందికి ఇష్టం. తగలెట్టేశారు, తగలెట్టేసి నేనే దీనికి కారణం. ఈ ఉప్పు కొన్నిసార్లు పనికిరాదు, వీళ్ళ ఉప్పు అనుకుంటారు కానీ ఈ కణికలు పనికిరావు. కొన్ని కలిసిపోవుట, క్షేమాన్ని ఇచ్చుట మనం తెలుసుకోవాలి. ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. ఒక మాట పలుకుతున్నామంటే ఒక కుటుంబం కట్టబడాలి. యోవాబు వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ అతను చాలా కోపంతో మాట్లాడుతున్నాడు. అబ్నేర్ని ఎందుకు వదిలిపెట్టావయ్యా దావీదు? అసలు ఏమనుకుంటున్నావు అబ్నేర్ని? దావీదు అన్నాడు, అబ్నేర్ సమాధాన పడడానికి వచ్చాడు. నీకు తెలీదు అంటే దావీదికి ఏం తెలియదు, మరి అందుకే రాజు అవుతున్నాడు. నువ్వేమవుతున్నావు మరి? ఎప్పుడు ఆవేశంగా మనం ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలంటే దేవుని వాక్యానికి తగినట్లు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు నిత్యం కోపించేవాడు కాదు, నేను ఎందుకు కోపగించాలి? అవునా కదా? ఏం బోధించింది బైబిల్ అంటే, చూడండి, మీరందరూ అవయవాలై ఉన్నారు కదా, ఒకరికొకరు ఏం కలగజేసుకోవాలి? క్షేమాన్ని కలగజేసుకోవాలి. అవునా? ఇప్పుడు గుండె పని గుండెకి ఉంది, లివర్ పని లివర్కి ఉంది, కిడ్నీస్ ఫంక్షనింగ్ కిడ్నీస్కి ఉన్నాయి. ఒక ఆర్గాన్ కరెక్ట్గా పనిచేస్తుందంటే దాన్ని బట్టి ఇతర ఆర్గాన్స్కి ఏం జరగాలి? మేలు జరగాలి కదండి. బ్లడ్ ప్యూరిఫై అయ్యిందంటే మిగిలిన ఆర్గాన్స్కి చక్కగా బ్లడ్ ఫ్లో అవుతుంది, మంచిగా ఆరోగ్యం ఉంటుంది. ఇది సరిగా చేయకపోతే ఇది దెబ్బతింటుంది. రెండిటికి రెండు ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దేవుడు సంఘాన్ని కూడా అట్లాగే కోరుకుంటున్నాడు. మీరందరూ అవయవాలై ఉన్నారు కాబట్టి ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలండి? సత్యమే మాట్లాడాలి. రెండోది ఏం చేయాలి తెలుసా? కోపపడద్దు, నీకు అసలు రాకూడదని చెప్పాల. కొన్ని చోట్ల ఉంది పాత నిబంధనలు, ఆగ్రహము మానము, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టమన్నాడు. ఓకే, అదొక సందర్భం. ఇక్కడ సందర్భంలో ఏమంటున్నాడంటే కోపపడుడి కానీ ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. పాపము అంటే ఏంటంటే క్షమించరాని కోపం, అంటే ఇంకెప్పుడు క్షమాపణ ఉంటుంది అన్నమాట, ఇంకెప్పుడు కోపమే, అది పాపం. రెండు పాపాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి గట్టిగా చెప్పండి? ఒకటి మరణకరమైన పాపము, చెప్పండి. రెండు మరణకరము కాని పాపము. ఈ రెండు ఉన్నాయి బైబిల్లో. అందులో ఏంటంటే మరణకరము కాని పాపం ఏంటంటే పాపం చేసిన, తప్పు చేసిన వెంటనే దానికి తగిన పశ్చాత్తాపము, సరిదిద్దుకునే తత్వం నీలో ఉన్నదనుకోండి, అది క్షమించబడుతుంది. ఆ పాపం నువ్వు తిరిగి నిత్యరాజ్యం వైపు వెళ్ళగలుగుతావు. కానీ మరణకరమైన పాపం ఏంటంటే పాపం చేస్తాడు కానీ జీవితంలో పశ్చాత్తాపడాడు. సాతానుగాడు బ్యాచ్ మాట ఇదంతా కూడా. వాళ్ళ నోట్లో ఏనాడు కూడా నా తప్పు, ఇది నా వల్లనే జరిగింది అనే మాట నువ్వు చచ్చినా వినలేవు. SORRY సారీ అనే పదం జీవితంలో రాదు. దే నెవర్ రిగ్రెట్. ఎప్పుడు కూడా అదే తప్పు, ఇదే తప్పు, వాళ్ళే తప్పు. దేవుడు చూస్తున్నాడట. నిన్ను చూస్తున్నాడని తెలీదా? బుద్ధి అయినది ఇది. నిన్ను చూస్తున్నాడని తెలీదా? నీకు కామన్ సెన్స్ ఉందా? చెప్పేవాడు లేక చెప్తాడు. ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. ఇస్కరియోతు యూదా కూడా ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. బట్ అతను ఏం చేసుకున్నాడు చెప్పండి? దాన్ని కాలదన్నుకున్నాడు. మీలో ఒకడు నన్ను పట్టివేయబోతున్నాడు అని ఇలాగే చెప్పాడు, మొక్క పట్టుకుని చెప్పాడు ఆయన. అని ఎవరు 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 అనుకుని అందరు కంగారు, ప్రభు నేనా అంటే ఇస్కరియోతు యూదా వచ్చేవన్నాడండి. బోధకుడా నేనా అంటే నువ్వే అన్నాడు. నువ్వు అన్నట్టే అంటే నీ సిగ్గుతో తలదించుకోవాలి. అరే అందరి ముందు బరువు తీసాడు రా అని చెప్పి, దేవా నన్ను క్షమించు నేనే అంటే అయిపోయేదేమో అని చెప్పి ఆ మొక్క పుచ్చుకొనగానే యు రిసీవ్డ్ ద వర్డ్ షేమ్లెస్లీ, సిగ్గు అనేది లేకుండానే ఆ మొక్క తీసుకున్నాడు. ఎస్ అని నువ్వు అన్నట్టే అంటే అవునా అని చెప్పి తీసుకున్నాడు. యు రిసీవ్డ్ దట్ వర్డ్. అక్కడ రాసి ఉంటుంది, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వానిలోనికి సాతాను ప్రవేశించాను. దెన్ హీ లెఫ్ట్ దట్ ప్లేస్. అది వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. లేడు ఇంక జీవితంలో, చచ్చిపోయాడు అతను. హీ లాస్ట్ హిజ్ లైఫ్. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి.
రిగ్రెట్ అయినట్టు కొంతమంది అంటారు, సార్ ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడినని రాస్తుంది బైబిల్లో, ఇది చదువు అంటాడు. చదువుతున్నా. పశ్చాత్తాపడి ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చాడా? ప్రభు దగ్గరికి వచ్చి తండ్రి నేను తప్పు చేశానని చెప్పాడా? చెప్పలేదు. డబ్బులు తీసుకుని వెళ్ళాడు. ఇటు బయట డబ్బులే. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు పరిచయాలకి, ఇదిగో అనవసరంగా తీసుకున్నాను మీ దగ్గర డబ్బులు, తీసేసుకోండి అన్నట్టు. మాకెందుకురా, మా పని అయిపోయింది అన్నారు వాళ్ళు. సిలువ వేయాలనుకున్నా వేసేసాం, అయిపోయింది, ఇంక నీ డబ్బులు నాకెందుకు అన్నాడు. భూమి కూడా కొనేసాడు. అప్పటికే సంపాదించుకున్నాడు కొంచెం చాలా. అంటే అంతకుముందు దొంగిలిస్తూ వచ్చిందంతా భూమే కొన్నాడు అని చెప్పి అపోస్తలుల కార్యాల్లో రాసి ఉంది. తర్వాత ఈ డబ్బు మాత్రం తిరిగి ఇచ్చాడు. వీళ్ళు కూడా భూమే కొన్నారు. దానికి రక్తపు భూమి అని పేరు పెట్టారు అన్నమాట. ఏం ఉపయోగం? నీ రిగ్రెట్ అనేది సరైనది కాదు. నువ్వు ఎవరి దగ్గర రిగ్రెట్ అవ్వడం ఏంటి? నీకు నిజంగా అంత పశ్చాత్తాపం ఉంటే ఎవరికి మోసం చేసావు, ఎవరిని ఒక మాట అన్నావో నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పు, సారీ, దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అవమానం, ఇగో మనకి బనవదిగా, అంతే కదండి. ఇటువంటి మైండ్ సెట్ ఉంటే మనం ఎప్పటికీ కూడా దేవుని స్వరూపంలోనికి రాలేము, దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దావీదులో కానీ మోషే గారిలో కానీ మనకి ఏం కనబడుతుంది అంటే, వారు కోపగించుకున్నా కూడా వారి పక్షాన వీళ్ళు ప్రార్థించిన వాళ్ళుగాను వాత్సల్యం చూపిన వాళ్ళుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్యారెక్టరే మనం నేర్చుకోవాలి.